హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అలాగే వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్ అండి. ఇదైతే మంగళవారం లాగ్ అనమాట. లోపల గుమ్మాలు అయితే అయినాయండి, బయట కూడా తుడుస్తున్నాను. బయట కూడా తుడుస్తానండి. ఇంకొండి లోపలికి వచ్చేసరికి ఎన్ని బట్టలు ఉన్నాయో చూసారా. ఇవన్నీ కూడా మడత పెట్టాలండి. స్టవ్ అయితే శుభ్రం చేస్తున్నానండి. వేళ అయితే మినప దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఉల్లిపాయ ఇవన్నీ వేసండి. నేనైతే మినపదోశ అయితే వేస్తున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసాను. సాంబార్ పెడతానండి ఈరోజు అయితేని. సాంబార్కి అయితే వేపుతున్నానండి. అంటే మన గ్యాస్ ఉండదన్నమాట అండి. కందిపప్పును కానీ పెసరపప్పును కానీ ఇలా వేపేసుకుంటే గ్యాస్ ఫామ్ అవ్వదనమాట. నేనైతే కత్తిపేటే వాడతానండి. ఇదిగోండి సాంబార్కి అయితేని. హాయ్ అండి, నేనైతే ఇక్కడ లక్ష్మీకమలం అయితే వేసుకున్నానండి. మంగళవారం శుక్రవారం కూడా ఇలాగా ఈశాన్యమూలు అయితే వేసుకుంటానండి నేను. పప్పు అయితే ఉడికిపోయిందండి. దీన్ని ఇలాగైతే బాగా మ్యాష్ చేసేస్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రతిరోజు కూడా శివలింగానికి అయితే ఇలా అభిషేకం చేసుకుంటానండి నేను. ఓం నమ శివాయ. నా వంట అయితే అయిపోయిందండి. పప్పుచారండి అయిపోయింది. మంచి సువాసన అయితే వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్ అండి, పప్పుచారు కాదు సాంబారి. అలాగే రైస్ కూడా అయిపోయిందండి. వాచ్ చేస్తాను ఇప్పుడు. వంట అయితే అయిపోయిందండి. మా అబ్బాయికి అయితే క్యారేజ్ పెట్టాలి. ఇంకోండి నేను టిఫిన్ దగ్గరికి అయితే వచ్చానండి. వంట పని ఇంట్లో పని కూడా అయిపోయిందండి. బాయ్. మేమైతే బజార్కి వచ్చామండి. సంత మార్కెట్కి అయితే వచ్చాము కూరగాయలకి. అబ్బాయి అయితేనండి కాలేజీ నుంచి అయితే వచ్చాడనమాట. వాడికైతే నేను కొడుకు టట్టు వేసాను. ఓ పక్కన అయితే పాలు పెట్టానండి. మళ్ళీ అన్నం కూడా వాచానండి. ఎందుకంటే నారింజకాయ పులిహార చేద్దామని. ఇవి నారింజకాయ రసం అండి. తీయగా పులపులగా ఉంది. చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో. ఉల్లిపాయలు, కారం, సాల్ట్, పసుపు వేసాను అనమాట అండి. అట్టయితే మంచి గుమగుమలు ఆడిపోతుంది.